ప్రభుత్వము ఏదైతే కూటమి ప్రభుత్వం 14 నెలలు ఉంది వచ్చి ఎలా అనిపిస్తుంది? ఏమేమి బాగున్నాయి? ఏమీ బాగలేవండి ప్రస్తుతానికి అయితే. కామన్ మ్యాన్ హీ సఫరింగ్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోర్ ఓవర్ డౌన్ రోడ్ వదిలేయండి, కామన్ మ్యాన్ ఈ సఫరింగ్ ఎ లాట్. రిగార్డింగ్ దిస్ వాట్ ఈస్ కాల్డ్, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నారు. ఎవ్రీబడి ఈజ్ బిలీవింగ్ అండ్ దెర్ ఈజ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ఎలక్షన్ కమిషన్. Even in judiciary also, these people are not in a proper condition. It is not going in a proper way. So common man is not quite unsatisfactory with this government. I am telling, common man is not satisfactory. సార్, రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రంలో పర్టికులర్ గా జిల్లాల మార్పు ఎలా అనిపిస్తుంది? కొత్త జిల్లాలు యాడ్ అవ్వడం వల్ల పాత జిల్లాలు కొన్ని తీసేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు అంటే ఏముందండి, కొత్త జిల్లాలు అంటే ప్రతి దానికి ఆధార్ కార్డు, ప్రతి అడ్రస్ చేంజ్, ఎవ్రీథింగ్ కామన్ మ్యాన్ హ్యాస్ టు హిస్ ఓన్. ఆవిడ చేయట్లేదు కదా, గవర్నమెంట్ ఏం చేయట్లేదు. జిల్లా మార్చింది, ఇప్పుడు ఎన్టీఆర్ గారు మార్చింది. మేము కృష్ణాలో ఉన్నాం ఫస్ట్ నుంచి. ఇప్పుడు ఎన్టీఆర్ గా మార్చాలంటే మళ్ళీ మనమే పడాలి కదా తిప్పలు. అది ఎన్టీఆర్ లేకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పులివెందుల జడ్పీటీసీ చైర్మన్ పదవి కోసం రసాభాసగా ఒక వారం నుంచి చూస్తున్నారు. దాడులు కానివ్వండి, లేకపోతే గొడవలు కానివ్వండి, ఎలా ఉండబోతుంది? మరి కూటమి ఏమన్నా కైవసం చేసుకుంటుందా, మాజీ ప్రభుత్వాలకు దక్కుతుందా? తెలియదండి, అంతగా చూస్తున్నారు కదా, వార్తల్లో చూస్తున్నాం. బట్ ద థింగ్ ఈజ్, బలవంతంగా చూస్తున్నారు అని తెలిసింది. అది ఎలా ఉంటుందో అది ప్రజలే నిర్ణయించాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి యొక్క నియోజకవర్గం, అందులోనూ ఆయన అడ్డా కదా, సింపుల్ గా చెప్పాలి. ఎస్. ఎందుకంటే ఆయన ప్రాబల్యం కొంచెం తగ్గించాలని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. చూడాలి ప్రజలు ఏం చేస్తారు. ఎలా ఉంటుంది సార్? నెక్స్ట్ చూసుకుంటే గతంలో ఆడుదాం ఆంధ్ర అని క్రీడలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలో పెట్టారు. రోజా గారు కూడా చేశారు. అందులో ఒక పక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా ఉన్నారు. శాప్లో ఏదైతే ఉందో ఈ విధానంలో 119 కోట్లు పక్కదారి పట్టినాయి అనేది ఇప్పుడు వాదన. విజిలెన్స్ ఈ రోజు నివేదిక సమర్పించబోతుంది. ఏదైనా రోజా గారు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉందా? అంతగా ఐడియాలు ఇస్తారు దాని గురించి. కిట్లు పంచారు, గేమ్స్ ఆడిచ్చారు. అయితే నాణ్యత లేని కిట్లు, ఈ టీ షర్ట్లకి మొత్తం కలిపి 119 కోట్లలో దగ్గర 70-80 లక్షల కోట్లు నిర్వహణకే అయ్యిందంట. ఏదో రోడ్లు కాంట్రాక్ట్లు వేసే వాళ్ళని టెండర్లకు పిలిచారు, ఏది స్పోర్ట్స్ కిట్ల కోసం. వాళ్ళకి దీని మీద అవగాహనే లేదు. ఎలా ఉంటుంది? అవును, కరెక్ట్, అది కరెక్టేనా. అది అంతవరకు జరిగింది అనేది వాళ్ళు నిగ్గు తేల్చాలి. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే, ఆ డబ్బులు కనుక ఉండుంటే రాష్ట్రంలో రోడ్ల కన్నా మేము ఉపయోగించుకునే వాళ్ళం. అలాంటి డబ్బులు ఎన్నో ఉన్నాయి కదండి, మనం అలా అనుకోకూడదు కదా. చాలా ఉంది కదా, సో మచ్ ఆఫ్ అమౌంట్ ఇస్ దేర్. అందులో ఇప్పుడు వాళ్ళు చేసింది 1,00,000 కోట్లు అంటే ఇప్పుడు 3 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. ఏం చేశారు? వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ ద స్టేట్? ఏం చేశారు చెప్పండి? మీరు అందరు చూస్తున్నారు కదా, వాళ్ళందరూ చూసుకుంటే 14 నెలల ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఏమేమి బాగుంది? ప్రభుత్వ పరిపాలన అయితే బాగానే ఉంది. తెలుగుదేశం వచ్చాక అంతా బాగానే ఉంది. కానీ రాయితీలు అనేది ప్రజెంట్ ఇప్పటి వరకు మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. వాళ్ళు ఇస్తున్నారు అనేది ఓకే, కానీ మేము ఇన్వాల్వ్ అవ్వలేదు. కొద్దిగా ఇన్వాల్వ్మెంట్ మీకు తక్కువ. ప్రభుత్వ రాయితీల మీద మేము ఇన్వాల్వ్మెంట్ తక్కువ. మాదంతా కొద్దిగా బిజీగా ఆ పని ఈ పని చేసుకుని తిరుగుతుంటాం. ప్రభుత్వం చూసుకుంటే మొన్న వార్తల్లో కూడా పులివెందుల జడ్పీటీసీ సంబంధించి మంచి రసాభాసగా ఉంది. ఈ యొక్క స్థానిక ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఒక పక్క టీడీపీ, ఒక పక్క వైసీపీ హోరాహోరీగా ఉన్నాయి. దాడులు కూడా జరిగినప్పటికీ ఈసారి టీడీపీ హస్తగతం అవుతుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కదా ఎక్కువ శాతం. ఎలా అనిపిస్తుంది? మేము రాజకీయాల కోసం అంత అవగాహన అయితే లేదు. మాకు ఏది మంచి జరిగితే అది నమ్ముతాం. ఇక టీడీపీ ప్రభుత్వం మంచి జరిగిద్దని మా నమ్మకం. అందుకే మేము ఫుల్ భరోసా అయితే దానికి ఉన్నాం. ఇంకా అదర్ కోసం మనం మాట్లాడకూడదు, ఆ సంబంధం లేని ఇష్యూ. మనకి ఏది మంచి జరిగితే అదే మాట్లాడగలం సార్. జాతీయ స్థాయిలో ఈయన చేసిన ఏదైతే ఈ యొక్క ఫిర్యాదు ఉందో, రాహుల్ గాంధీ గారు అంటున్నారు కదా, ఒకే అడ్రస్ మీద ఒక 50 ఓట్లు ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ నిమిత్తం కూడా, ఈ అవకతవకలంతా ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆయన రీసెంట్ గా ఒక వారం నుంచి గట్టిగా అంటున్నారు. ప్రూఫ్లు ఉంటే చూపించమని ఎలక్షన్ కమిషన్ అంటుంది. చాలా వరకు ఈవీఎంల మీద నమ్మకం ఉందంటారు. ఈ ఎలక్షన్ కమిషన్ అప్ చెప్పారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. మన సామాన్య మనం ఏం ఏది కరెక్టో అది నమ్ముతాం, అది కరెక్టో కాదు వాళ్ళు చూసుకుంటారు. మన పాత పద్ధతిలో ఒకవేళ బ్యాలెట్ ఓటింగ్ ఏమైనా ఇవ్వచ్చా మళ్ళీ ఇంకొకసారి? అంటే వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్ లో రాబోయే ఒక 4 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇదే విధానం కంటిన్యూ అయితే అంటే నమ్మకం లేదంటున్నారు చాలా మంది. పాత పద్ధతి ఇచ్చినా ఏ పద్ధతి ఇచ్చినా నిజమే గెలిచింది. ఇది నిజం కాబట్టి నిజం గెలిచింది, అబద్ధం అయితే అబద్ధం ఓడిపోయింది. ఒకసారి మళ్ళీ జిల్లాల మార్పు ఉండబోతుంది. ఏదైతే 26 జిల్లాలని 32 చేద్దాం అనుకుంటున్నారు. సరిహద్దులు కూడా మళ్ళీ నియమిస్తారంట. గత ప్రభుత్వాలు సరిగ్గా దాన్ని నియమించలేదంటున్నారు. మరి ఏమంటారు? జిల్లాలు ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు ఏమైనా ఉంటాయి? జిల్లాలు ఎక్కువ అవడం వల్ల ఇబ్బంది అనేది అంతగా ఏముండదు, అంతే.
గతంలో చూసే ఉంటారు, ఆడుదాం ఆంధ్ర అని క్రీడలు పెట్టారు గత ప్రభుత్వం. దాంట్లో కూడా కొద్ది స్కామ్ జరిగింది, 119 కోట్లు అంటున్నారు. రోజా గారు తదుపరి అరెస్ట్ అంటున్నారు. చూస్తున్నారు కదా, ఎక్కడైనా అవినీతి జరిగితే ఒప్పుకోవట్లేదు ఈ ప్రభుత్వం. డబ్బులు కూడా వృధా అయిపోయినాయి చాలా అంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈ ఆడుదాం ఆంధ్ర క్రికెట్ కిట్లని, టీ షర్ట్లని ఇచ్చారు? ఈ ఆడుదా ఆంధ్ర అదంతా పనికిరాని మాటలు, పనికిరాని గేమ్స్ అవన్నీ. జనాలు ఉపయోగపడే చేయాలి కానీ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి వాళ్ళకి గ్రౌండ్లు పెట్టేసుకుని వాళ్ళే ఆడేసుకొని, మన క్రికెటర్ టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళని ఆడేయకుండా ఆ టీంలో వాళ్ళు ఆడుకోవడం, బయట వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీలో అది ఆడుకొని బిల్డప్లు ఇచ్చేసుకొని, అది టాలెంట్ ఉన్న వాళ్ళు మట్టుగా యూజ్ చేయలేదు అప్పుడు మట్టుగా. ఆ మాత్రం ఆంధ్ర ఎందుకు అవకతవకలు జరిగాయి, ఏదో సొంత నియోజకవర్గంలో తెలిసిన ఫ్యామిలీలకేమో గిఫ్ట్ల కింద ఇచ్చేసారు అవన్నీ అంటున్నారు. మరి రోజా గారే కదా హైలైట్, ఎందుకంటే లాస్ట్ 2 ఏళ్ళు ఈ క్రీడా శాఖగా చేశారు. ఫస్ట్ ఏమో టూరిజం శాఖలో ఉన్నారు. ఎలా ఉంటుంది? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా ఇది షాప్ లో ఉన్నారు కదా. ఆ రోజా కోసం మాట్లాడేది ఏముందిలేండి, అంతా అయిపోయిన తర్వాత రోజా లేదు కూజా లేదు, అంతా అంతే. సో కూటమి ప్రభుత్వం 14 నెలల ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఒక పక్క సంక్షేమాలు చెప్పినట్టుగా ఇస్తుంది, ఒక పక్క ఆర్థిక వెసులుబాటు తక్కువ ఉన్నప్పటికీ కూడా అన్ని చూసుకొని ఇస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం, ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలిస్తే నక్కకే నాగాలను తోడడం అండి. ఈ శాంతియుతంగా అభివృద్ధి పదవుల్లోనూ సంక్షేమంగాను ప్రతి ఒక్కరు బాల్యం కాడి నుంచి వృద్ధుల వరకు, బాల్యం నుంచి విద్య కాడి నుంచి వైద్యం వరకు అందరూ కూడా, వృద్ధులు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను పక్షపాతంగా చెప్పట్లేదు. మేము స్టడీ చేసింది ఏంటంటే శాంతియుతంగా ఉండదంటే ఏదో ఒకటి అధికారం కోసం అతని గుణం అటువంటి గుణం, పాత సీఎం గుణం అటువంటి గుణం. అతనికి ఇప్పుడు ఒకరికి అలవాటు ఉంటుంది. అలవాటు తప్పిపోతే ఏమవుతాడంటే హెరిటేట్, ఇప్పుడు తాగేవాడు తాగితే హెరిటేట్ అయిపోతాడు. అట్లాగే అరాచకాలు దుర్మార్గాలు అనేది అతనికి హెరిడిటీ, బాడీ జన్మ నుంచి వచ్చింది, పుట్టక నుంచి వచ్చింది, అది హెరిడిటీ అయిపోయింది అతనికి. హెరిడిటీ అయిన వల్ల దాన్ని తట్టుకోలేకపోతున్నాడు అతనికి. నీకు అసలు ఈ విధంగా అయితే మానసికంగా కొంచెం ఇబ్బంది అని మామూలు వైద్యులు కూడా చెప్పారు. అందువల్ల అరాచకం ఏదో ఒకటి అవినాశులు పెట్టి అది చేసి చేయాలంటున్నారు. పోలీసు బంధు పెట్టారు, చిన్న కార్యక్రమం అంటున్నారు. చేయకపోతే శాంతియుతంగా లేదు, దాన్ని కట్టుదిట్టం తీసుకుని ప్రతిష్టం తీసుకున్నారు ఈ ప్రభుత్వం కూడా. ఈసారి జడ్పీటీసీ ఎలక్షన్స్ చైర్మన్ పదవి ఎలా ఉండబోతుంది సార్? చూసుకున్నట్టయితే వారం రోజులు ఈ హడావడి దాడులు అంటున్నారు కానీ నిజంగా ప్రజలు ఎటువైపు? వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుటుంబాలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమంది చేసినా కానీ ప్రభుత్వం దానికి వాళ్ళకి జడ్పీటీసీ కంప్లీట్ గా కూటమి ప్రభుత్వం కావిసం కాబోతుంది. దాంట్లో ఎటువంటి లేదు. బీటీ రవి గారి భార్య లత గారు ఇదవుతుంది, ఆమె చైర్మన్ అవుద్ది, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ఆయన టెన్షన్ పట్టుకుంది అంటున్నారు, నిజమేనా? అది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ అయిపోతే ఇంకా అతనికి ఇతనికి ఇంకా ఇదైపోతాడు, సైకలాజికల్ గా ఫీల్ అయిపోయి ఏదో చేస్తాడని అనుకుంటాడు. కానీ అతను వల్ల కాదు. ఎందుకంటే ప్రజలు కూడా చెప్పే రోజులు పోయినాయి, చెప్పడం వినే రోజులు పోయినాయి. ఏ నాయకుడైనా ఎవరు చేస్తున్నారు ఏంటి, అది ఏ నాయకుడైనా సరే ప్రజలు ఎప్పుడు అయిపోయింది, ఆ విస్తరించిన కాలం గతకాలం అయిపోయింది. 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ళు అయిపోయింది. అదంతా ఎవరు చేస్తున్నారు చెప్తారు. ఇదే విధానంలో చూసుకుంటే రోజా గారి మెడకి ఉరి తాడు బిగించుకుపోతున్నట్టుగానే చెప్తున్నారు అందరూ కూడా. ఒక పక్క చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర స్కామ్ బయటపడింది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈ రోజు నివేదిక సమర్పించబోతుంది. ఈ యొక్క 119 కోట్లు ఎట్టిపోయినాయి అంటారు. నేను ఒక ఆంధ్రుడిగా 5 మాత్రం నేను గురించి మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళందరినీ మీరు ఫోన్లో డిలీట్ చేశారు మొత్తం ప్రజలందరూ. ఒకటి పేరు నేను ఒకడు కుడాలన్న ఒకడు రోజు అనేది వరస్ట్, లేడీ అని చెప్పుకుని కూడా సిగ్గుచేటు, మహిళా లోకాన్ని సిగ్గుచేటు. మాట్లాడదానికి తీరు కానీ ఏదో అనుకుంటుంది, అటు మాట్లాడుకో. అసలు వాళ్ళ గురించి మాట్లాడు తప్ప వేరైనా మాట్లాడు ఏదని చెప్తే నేను సమాధానం చెప్తాను. అంటే ఏంటి సార్, క్రీడలకు సంబంధించి ఇంత అమౌంట్ పక్కదారులు పట్టడం మంచి విధానం కాదంటారు కదా? ఏదైనా ఉంటే రోడ్ల కన్నా ఉపయోగించేవాళ్ళు. అది సతులంగా అంటారు కదా స్వామి, సతుల ఇది బౌలింగ్ ఉన్నట్టుగా ఇట్లా ఇది ఒకటి. ఏదైతే కిట్లు కూడా నాణ్యత లేవు, టీ షర్ట్లు, శ్యాములు స్కీమ్ ఇట్లో అదొకటి. 125 కోట్లు 46 రోజులు 125 కోట్లు అయిందంట. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 125 కోట్లు 46 రోజులు ఆడదాం, అసలు ఆట ఆడదాం ఉంది పెట్టింది దేనికి? 125 కోట్లు చేయటం ఎందుకు? అయ్యే 125 కోట్లు పెట్టి ఏదో వరకు నియోజకవర్గంలో రోడ్లు వేసిన పనే కదా, జనాసో చేయకుండా కదా, ఏం లేదు. ఇచ్చినవి కూడా నాణ్యతగా లేవంటున్నారు కదా. ఏ పదవులు దోసుకుంటూ జరిగింది. అది యథారాజా తరబతి అని అలీబాబా 49 లాగా మొత్తం ముఠా ఏర్పడి ప్రభుత్వం చేసింది. ఏ ప్రభుత్వమైనా జనాలకి చేసి మంచి చేసేది ఏదైనా వాళ్ళకే చూస్తారు. ఎలక్షన్ చేసి ఏది మళ్ళీ లాస్ట్ ఎలక్షన్ మాత్రం ప్రజలకు అర్థమైపోయింది.
ఓటర్స్ కూడా ఎవరికి యాక్సిడెంట్ కూడా ఎవడే డబ్బులు ఇస్తారు అందరి దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో డిసైడ్ అయిపోయి మార్నింగ్ 6:30 6:00 7:00 ఇప్పుడు బూత్ తిరుగుతారా అని మరి 12 o'clock 80% ఒకటి మామూలు విషయం కాదు. 1 గంటకాలు 12 1 గంటకాలు అయిపోయిందంటే 80% అప్పటికే జనం అర్థం అయిపోయింది. ఎవరికైనా తినేసి కనుక మూర్తి చూసినట్టుగా గప్పిని వెళ్ళేసి ఓట్లేసి ఇంటికి కూర్చున్నారు.